హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా మనం డోమినోస్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా ఎటువంటి ఈస్ట్ సబ్స్టిట్యూట్ లేకుండా, అలాగే ఓవెన్ లేకుండా కేవలం మనం కడాయిలోనే ఈ పిజ్జాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే వస్తువులతోనే ఈ పిజ్జాని టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఇన్స్టెంట్గా పిజ్జా సాస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేసిన టమోటా కచప్ని తీసుకుంటున్నాను. మీరు బయట దొరికే టమోటా కచప్ని కూడా యూస్ చేయొచ్చు. ఒకవేళ దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీనిని 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను ఆరిగానో యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగో నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. ఈ ఆరిగానోని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, నేను వీడియో చివరిలో చెప్తాను. వీటిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేదనుకోండి, నార్మల్గా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక 1/2 స్పూన్ వరకు. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ షుగరు, అలాగే 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా టమోటా కచప్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా పిజ్జా సాస్ అని రెడీ అయిపోయింది. చూసారా సాస్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు పిజ్జా టాపింగ్ కోసం మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాప్సికమ్ తీసుకున్నాను. కొన్ని క్యాప్సికమ్ ముక్కల్ని ఈ విధంగా పొడవుగా, కొన్ని క్యాప్సికమ్ ముక్కల్ని చిన్నగా కట్ చేసి తీసుకోండి. అలాగే ఉల్లిపాయను కూడా ఒక పొర కట్ చేసి ఈ విధంగా కొన్ని పొడవుగా, కొన్ని నార్మల్గా కట్ చేసుకోండి. అలాగే టమోటాని గింజలు తీసేసి ఈ విధంగా కొన్ని పొడవుగా, కొన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చీజ్ తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అమూల్ చీజ్ని యూస్ చేస్తున్నానండి. మీరు నార్మల్గా మొజరెల్లా చీజ్ ఉంటుంది కదా, అది కూడా యూస్ చేయొచ్చు. ఈ అమూల్ చీజు నేను బయట సూపర్ మార్కెట్లో కొన్నాను. వీటిలో ఈ విధంగా లోపల క్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఈ క్యూబ్ని నేను గ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు పిజ్జా బేస్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఇది 1/2 కిలోలో సగం ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేరే, బేకింగ్ సోడా వేరే అండి. ఇది బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. చూడండి, బేకింగ్ పౌడర్ వేరే, బేకింగ్ సోడా వేరే అనమాట. ఈ రెండు డిఫరెన్స్ తెలియడం కోసం నేను చూపిస్తున్నాను. ఇప్పుడు బేకింగ్ సోడాని 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, అలాగే బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ అనమాట. ఇవన్నీ కూడా మన మైదా పిండిలో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 నుంచి 6 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును వేసుకొని కేవలం పెరుగుతోనే ఈ పిండిని బాగా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ మొదట 4 టేబుల్ స్పూన్స్ వేసాను. 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలిపితే నాకు సరిపోలేదు, అందుకని మరలా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఈ పిండిని నేను ప్రిపేర్ చేసుకున్నాను. టోటల్గా నేను 6 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యూస్ చేశాను. చూడండి, ఈ విధంగా 6 టేబుల్ స్పూన్స్ వేసుకొని పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పిండి అనేది చేతికి అతుక్కుంటుంది కదా, ఈ విధంగా అతుక్కోకుండా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని వేసుకోవడం వల్ల మన చేతులకి అలాగే బౌల్కి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా పిండిని మర్దనా చేసుకోవాలి. పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి, అప్పుడే మనకి పిజ్జా అనేది బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి, మందపాటి కడాయి పెట్టుకొని సాల్ట్ని కానీ లేదంటే ఇసుకను కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ని నేను చాలాసార్లు యూస్ చేశానండి, అందుకే అలా కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి ఒక స్టాండ్ని లేదంటే ఈ విధంగా ఒక బౌల్ని పెట్టుకోవాలి. బౌల్ని పెట్టుకొని మూత పెట్టేసి దీన్ని 15 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలండి. అంటే మనం ఓవెన్ యూస్ చేయట్లేదు కదా, అందుకని ఈ విధంగా కడాయి పెట్టుకొని ప్రీ హీట్ చేసుకుంటున్నాం. ఈలోపు మీరు పిజ్జా చేసుకోవాలి అనుకుంటున్న ప్లేట్ని తీసుకొని దానిపై కొద్దిగా నెయ్యిని వేసి ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రీస్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం మరలా పిండిని ఒకసారి కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా కలుపుకుంటే ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. పిజ్జా బాగా రెడీ అవుతుంది. 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత
ఇప్పుడు మనం పిజ్జాని ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా గ్రీస్ చేసుకున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లో ఈ పిండి ముద్దను పెట్టేసి, మీరు ఈ పిండితో 2 పిజ్జాలను చేసుకోవచ్చండి. కానీ నేను ఈరోజు ఒకటే తయారు చేస్తున్నాను. 2 పిజ్జాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ రౌండ్గా స్ప్రెడ్ చేయాలి. లేదంటే మీరు చపాతీ కర్రతో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అంచుల వెమ్మట ఈ విధంగా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనం పెట్టిన టాపింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మధ్యలో ఫోర్క్ పెట్టుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వలన పిజ్జా అనేది పొంగకుండా ఉంటుంది. ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మన డెకరేషన్స్ చూద్దాం. పైన టాపింగ్ కోసం మనం ముందుగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా సాస్ ఉంది కదా, ఆ పిజ్జా సాస్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం గ్రేట్ చేసుకున్న చీజ్ ఉంది కదా, ఆ చీజ్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువగా కావాలంటే చీజ్ ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు మీడియంగా కావాలంటే నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలని పొడవు ఉల్లిపాయలని ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు అలాగే క్యాప్సికమ్ ముక్కలు, టమోటా ముక్కలను కూడా ఈ విధంగా డెకరేషన్గా పెట్టుకోండి. మీ దగ్గర ఎల్లో క్యాప్సికమ్ అలాగే రెడ్ క్యాప్సికమ్ ఇవి ఏమన్నా ఉంటే ఇవి కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఇవే అవైలబుల్లో ఉన్నాయి, అందుకని నేను కేవలం వీటిని మాత్రమే పెడుతున్నాను. ఈ విధంగా డెకరేషన్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఓరెగానోను యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిజ్జా అంచుల వెమ్మట ఆయిల్తో ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన అంచులు కూడా బాగా బేక్ అవుతాయి అన్నమాట. ఇది మాత్రం ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఖచ్చితంగా ఈ విధంగా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పైనుంచి కొంచెం చీజ్ని యాడ్ చేసుకుంటున్నాను. అది మీ ఇష్టం అండి. యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పైనుంచి చీజ్ని కూడా యాడ్ చేసుకుంటే మన పిజ్జా అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో చూడడానికి. అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూసారా, చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకుందాం. 15 నిమిషాలు అయిపోయింది. మన ప్రీహీటెడ్ ఓవెన్ కూడా రెడీ అయిపోయింది. ఇది చాలా వేడిగా ఉంటుందండి, చేత్తో టచ్ చేయొద్దు, కాలిపోతుంది. దీని మీద నెమ్మదిగా ఈ ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టేసి 30 నుంచి 35 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని బేక్ చేసుకోవాలి. ఈ టైం అనేది మీరు తీసుకున్న కడాయి మందాన్ని బట్టి ఉంటుందండి. నాకైతే ఇక్కడ 35 నిమిషాల వరకు టైం పట్టింది. ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోండి. చూడండి 35 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మన పిజ్జా అనేది రెడీ అయిపోయింది. చూసారా, వెజిటేబుల్స్ కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. అన్నీ బాగా బేక్ అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా బయటికి తీసుకోవాలండి. ఇది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఏదన్నా పట్టుకొని ఈ విధంగా తీసుకోండి. బయటికి తీసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి, ప్లేట్కి ఎక్కడ కూడా అతుక్కోలేదు. మనం నెయ్యితో గ్రీస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అంతే, టేస్టీ హోమ్ మేడ్ పిజ్జా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చూసినా సరే మీరే ముందుగా చూసేయచ్చు. అలాగే ఓరిగానోని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానని చెప్పాను కదా. ఓరిగానో అంటే ఏం లేదండి, వాము ఆకులు ఉంటాయి కదా, ఆ వాము ఆకుల్ని మీరు ఎండలో ఎండపెట్టేసి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకుంటే మనకి ఓరిగానో రెడీ అయిపోతుంది. అలాగే రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, వాటిని బాగా డ్రైగా ఎండపెట్టేసి వాటిని మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా రెడీ అయిపోతాయి. అంతే. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.